జీవితంలో మనం అందరూ ఎక్కడో ఏదో ఒక చోట తప్పక మేలు చేసిన వాళ్ళమే. మేలు చేయడం ఎప్పుడో ఒకసారి చేసి ఉంటాం. క్రిస్మస్ పండుగ రోజు ఏంటండి, మన ఇంట్లో బిర్యానీ మనం అంతా తిని మిగిలితే దాన్ని పొట్లాలు కట్టి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి ఏంటండి ఆ పొట్లాలు ఇచ్చి వాళ్ళతో ఒక సెల్ఫీలు దిగి దాన్ని స్టేటస్లో పెట్టుకొని మరలా వాళ్ళ అవతల వాళ్ళు ఫోన్ చేసి, అక్క ఏంటి మీ స్టేటస్లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఏదో పొట్లాలు కట్టుకుని మీరు నిలబడ్డారంటే, అవును సిస్టర్ ఈరోజు క్రిస్మస్ పండుగ కదా, దేవుడు అనాథనాథుడు యేసునాథుడు కదా, సో దిక్కులేని వాళ్ళందరికీ సహాయం చేయాలని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చాలామంది హాస్పిటల్లో పేషెంట్ ఉంటే వాళ్ళని చూడడానికి వచ్చిన వాళ్ళు బయట ఉంటారు కదా, వాళ్ళందరికీ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మా ఇంట్లో బిర్యానీ చేసాం కదా, మిగిలిపోయింది, మేము ఎంత తినాలి, మిగిలిపోయింది, అవన్నీ పొట్లాలు కట్టి ఇచ్చొచ్చాను సిస్టర్ అని చెప్తూ ఉంటారు. అందరూ ఏదో ఒక సమయంలో ఎక్కడో మేలు చేసిన వాళ్ళే. అన్యాయస్తుడైన న్యాయాధిపతి కూడా ఒకరోజు మేలు చేశాడు. ఎవరైనా అన్యాయస్తుడైన న్యాయాధిపతి, అతనికి దేవుని భయం ఉండదు, మనుషుల మీద ప్రేమ ఉండదు. వాడు ఒకరోజు మేలు చేశాడు. చేశాడా లేడా? చేశాడా? ఏం చేశాడు ఆ మేలు? ఆ విధురాలు వచ్చి టార్చర్ పెడుతుంటే, ఎందుకు ఈ టార్చర్ కానీ అది మేలు కాదు అని చెప్పి, ఏమని పంచాయతీ ఎవడోడు నీకు మోసం చేశాడు రమ్మను అని పిలిచి న్యాయం చేశాడు. ప్రతి మనిషి ఏదో ఒక చోట ఎక్కడో న్యాయం చేస్తూ ఉంటాడు, మేలు చేస్తుంటాడు. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, లేకపోతే మన పుట్టినరోజు సందర్భం. పుట్టినరోజు అయితే చాలు, కొంతమంది దిక్కులేని వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకొని ఏంటండి ఆ రోజు మేలు చేసి వస్తుంటారు. లేకపోతే ఇంకేదో ఒక రోజు వస్తే నలుగురికి సహాయం చేస్తూ ఉంటారు. ఇండిపెండెన్స్ డే వస్తే చాలు నలుగురికి మేలు చేస్తూ ఉంటారు. రిపబ్లిక్ డే వచ్చిందనుకోండి ఆ రోజు మేలు చేస్తారు. పండుగలు వచ్చిందనుకోండి మేలు చేస్తూ ఉంటారు. ఏదో పండగ పూట కాదు మనం చేయాల్సింది. యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన జీవితకాలం అంతా భూమి మీద సంచరిస్తున్న దినాలన్నీ కూడా మేలు చేస్తూనే ఉన్నాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. కీడు చేయుట దేవునికి చేత కాదు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. కీడు చేయుట దేవునికి చేత కాదు. కీడు చేసేవాళ్ళు దేవుని సన్నిధిలో నిలవలేరు. చెడుతనానికి దేవుని దగ్గర చోటు లేదు. కీడు చేయడం ఆయనకి చేత కాదు. ఏ నరుడు నశించుట దేవునికి ఇష్టం లేదండి. ఒక పాపి తన పాపంలోనే మరణించడం దేవునికి ఇష్టమా? ఒక చెడిపోయిన మనిషి తన చెడులోనే చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. అతడు ఆ చెడును మానాలి అనేది దేవుని చిత్తం. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కోసమే క్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చారు కనుక ఆయన ఎవరికి కీడు చేయలేదండి. ఎవరికి కీడు జరగాలని కూడా ఆయన కోరుకోలేదు. ఆయన భూమి మీద సంచరిస్తున్న దినాలన్నీ కూడా మేలు చేస్తూనే సంచరించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? మేలు చేస్తున్నామా? నా అభిప్రాయంలో ప్రియులారా, మనం ఎదుటి మనిషికి చేసే గొప్ప మేలేం తెలుసండి, వాళ్ళకి కీడు చేయకపోవడమే మేలు. అర్థమైందండి? వాళ్ళకి కీడు చేయకపోవడమే మేలు. వాళ్ళకు ఒకరు చెడిపోవాలి, ఒకరు పాడైపోవాలి, ఒకరు నాశనం అయిపోవాలని మనం ఎప్పటికీ కోరుకోకూడదు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు దేవుడు. అబ్రహాం ఎవరంట చెప్పాలి. అబ్రహాం ఎవరు? ఉన్నారా అందరూ? అబ్రహాం ఎవరంట? దేవునికి స్నేహితుడు. ఎందుకు ఆయన స్నేహితుడిగా మారాడంటే, మనం ఆయన విశ్వాసులకు తండ్రి సో అని చెప్పచ్చు. ఇంకొక అర్థంలో చెప్పాలంటే ప్రియులారా, మనిషి చెడిపోతుంటే, దేశం పాడైపోతుంటే ఎవడు ఎట్టిపోతే నాకెందుకు అనుకోలేదండి. సాగిలపడి దేవుని సన్నిధిలో బ్రతిమాలి ప్రార్థన చేశాడు. దేవా 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడలేవా? ఎవడేమైతే నాకెందుకండి, నేను బాగున్నాను, ఎవడేమైతే నాకెందుకు, నేను 3 పూట్ల తింటున్నాను, నాకు మంచి కుటుంబం ఉంది, నా లైఫ్ ఏదో నేను లీడ్ చేసుకుంటున్నాను, దేవుడు నా ఇంటి కూడా వచ్చేళ్ళాడు, నాకేం సంబంధం అనుకోలేదు. 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడలేవా? సరే ఒకసారి ప్రార్థన చేస్తే అది వేరు. 50 మంది ఉన్నా కాపాడుతానన్నాడు. 40 మంది ఉంటే ఒకవేళ కాపాడలేవు ప్రభా, ఇంకొకసారి అడుగుతాను, దుమ్ము ధూళినయ్యా బ్రతిమాలు అడుగుతున్నాను, అయ్యా నీవేమనుకోకపోతే ఇంకొకసారి అడుగుతానని. ఎందుకు బ్రతిమాలాడంటే, మేలు చేసే మనసు. వాళ్ళు పాపులే కావచ్చు కానీ వారు నశించిపోవడం తనకి ఇష్టం లేదు. వాళ్ళు పాపులే కావచ్చు, ఆ పాపంలోనే మరణిస్తే లాభం ఏముంది? ఆ పాపి తన పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతకు రావాలి. వాడి మనస్సు మారాలి, వాడి జీవితం మారాలి. ఎలాగా నా పట్టణం కాపాడబడాలి, ఎలాగా నా కుటుంబం కాపాడబడాలి, అది చెడిపోయిన కుటుంబం ఎలాగైనా కాపాడబడాలి. పాతాళానికి దిగిపోతున్న కుటుంబం ఎలాగైనా పాతాళం నుండి బయటికి రావాలి. వాడు త్రాగుబోతు భర్త కావచ్చు, ఎలాగైనా నా యజమానుడు మారాలి.
నా పిల్లలు దుర్మార్గంగా ప్రవర్తించారు, ఎలాగైనా వాళ్ళు మారాలి, వాళ్ళకు మేలు జరగాలి అని కోరుకునే మనస్సు మనకు అబ్రహాంలో కనబడుతుందండి. అందుకే దేవుడు అంటాడు, నేను ఎలా అనుకుంటున్నానో అబ్రహాము కూడా అలాగే అనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మనసు కలిస్తేనే కదండి స్నేహం. మనం ఎలా ఆలోచిస్తామో మనలాగే ఆలోచించే వాళ్ళే మనకు స్నేహితులు అవుతారు, అంతేనా? మన మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ కలిస్తేనే మనం స్నేహితులు అవుతాం. అర్థమైందండి? ఇద్దరు స్నేహితులు అవ్వాలంటే ఊరికే అవుతారో చెప్పండి? మన మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ కలవాలి. ప్రైజ్ లార్డ్. బోళ్ళని సెట్లు ఉంటాయి. ఏ సెట్లు చెప్పాలి? ఇంట్లో ఉంటాయి బోళ్ళని సెట్లు. ఏం సెట్లు అవి? కప్ సెట్లా ఏంటమ్మా? డిన్నర్ సెట్టు, ఇంకా చెప్పరే? డిన్నర్ సెట్టు, సోఫా సెట్టు, ఇంకా చెప్పాలి. మనకేముండవా సెట్లు? ఇంకేం సెట్ అమ్మా? ఎన్నో సెట్లు ఉంటాయి, సోఫా సెట్లు, ఆ సెట్లు, ఈ సెట్లు అని. మనం సెట్ అవ్వాల్సింది మైండ్ సెట్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అలా ఎవరికైతే ఇద్దరు మనసు కలుస్తుందో, ఎవరి మనసు అయితే కలుస్తుందో వాళ్ళకి స్నేహం అనేది ఏర్పడుతుంది. దేవుని మనసు అబ్రహాం మనసు కలిసింది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కాబట్టి కీడు చేయటం మానండి. కీడు అనే థాట్ మైండ్లో నుండి తీసేయండి. ఒక మనిషి చెడిపోవాలి, ఒక మనిషి పతనం అయిపోవాలి, ఒక మనిషి పాడైపోవాలనే థాట్ మైండ్లో నుండి తీసేయండి. మీరు చూడండి, ఎవరికి ఆ కీడు చేసే ఆ మనసు ఉంటుందో, మీరు దేవుడు యేసుప్రభు దేవుడు అంటాడండి మన కయ్యూను చూసి, కయ్యూను వాకిట పాపం పొంచి ఉంది, ఎందుకు నీ మొహం మార్చుకుంటున్నావు? దుష్టుని సంబంధి అండి కయ్యూను, దుష్టుని సంబంధి. మనసులో తన తమ్ముడిని ద్వేషిస్తున్నాడు. చంపడం తర్వాత సంగతి. నువ్వు మేలు చేస్తే నీ తల పైకెత్తబడుతుంది కదా. మేలు చేసే మనసు. కొంతమంది మొఖాలు ఊరికి మాడిపోతూ ఉంటుంది. ఎవరి మొఖాలు మాడుతాయి అంటే మనసులో కీడు ఉన్న వాళ్ళ మొహం మాడుతుంది. స్తోత్రం చెప్పడం గట్టి. మొన్నటి వరకు బాగానే ఉన్నాడా? మొన్నటి దాకా బాగానే ఉన్నాడు. అమ్మో మాటలు అంతే, ఇక కోటలు దాటిపోతుంటుంది లాభాన్ని మాటలు. అల్లుడా ఏం అల్లుడా అని బాగా మాట్లాడాడు. సడన్గా అయ్యగారు ఫేస్ రీడింగ్ మారిపోయింది, ముఖ రూపం మారిపోయింది. ఆయనకి ముఖం మార్చుకున్నాడు. యాకోబు ఏంటి అసలు లాభాన్ని నిన్నటిదాకా, అల్లుడా ఏం కూర, అల్లుడా అమ్మ ఎట్టుంది, అల్లుడా మామిడి పళ్ళు తెచ్చాను పట్టుకెళ్ళు, ఇది పెద్దమ్మాయికి, ఇది చిన్నమ్మాయికి పట్టుకెళ్ళి వెళ్ళేటప్పుడు, అల్లుడా. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. విజయకి ఎంత ఆనందం వచ్చిందో పాపం. సో కాబట్టి ఒకప్పుడు మంచిగా ఉన్నాడు, సడన్గా ఇప్పుడు మొహం మారింది అంటే దాని కారణం ఏంటంటే నా ఆస్తి ఎంత దోచుకుని వెళ్ళిపోతున్నాడేమని ముఖం మార్చుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, కీడు ఎవరి మనసులో ఉంటుందో అది దాగదు, ఆ ముఖంలో ప్రత్యక్షపరచబడిపోతుంటుంది. కాబట్టి కీడంతటిని మనం తీసివేసి మేలు చేద్దాం, మేలు చేయడం నేర్చుకుందాం. మరి మనుషులు మనకు కీడు చేస్తారు కదా, మనుషులు మనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు, మనుషులు మనకు వ్యతిరేకంగా పన్నాగం చేస్తుంటారు. మరి అప్పుడు ఏం చేయాలి? యేసు ప్రభు ఏం చేశాడు? తనకు వ్యతిరేకంగా ప్రజలు లేచినప్పుడు, తనకు వ్యతిరేకమైన తీర్పులు ఇస్తున్నప్పుడు, తనకు వ్యతిరేకంగా మనుషులు ప్రవర్తిస్తున్నప్పుడు ప్రభు ఏం చేశాడో మనం కూడా అదే చేద్దాం. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా.